నమస్తే అన్న. నమస్తే అన్న. రేపు అద్దంకిలో ఫైనల్ సిద్ధం సభ అయితే పెట్టడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది అంటారు అన్న? ఆల్రెడీ 3 సభలు అయ్యన్న. 3 సభలు కూడా నా బూత్ నా భవిష్యత్తు అన్నట్టు జనాలు విచ్చడిగా ఒక సభకి ఎంతంటే పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 3 సభలు జరిగాయి. రేపు జరగబోయే సభ జనాలంతా రాష్ట్రం అంతా ఈ సభ మీద ఉన్నారన్నమాట. మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 15 లక్షలు అంటున్నారు. 15 లక్షలు కాదు, నాకు తెలిసి కోటి రీచ్ అయినా ఆశ్చర్యపోవచ్చం లేదు ఈ సభకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచ్చబోసుకొని ఢిల్లీ పరిగెట్టి ఈవేళ ఈ సభకు చూసి జనాలు చూసి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మకం పెట్టేసాడు జ్వరంతో. ఈవేళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పడింది. మాటిస్తే మడం తప్పన తండ్రి కాంచి ఈవేళ మాటిస్తే మడం తప్పడు జగన్మోహన్ రెడ్డి. రేపు మేనిఫెస్టోలో జనాలు కూడా రైతు రుణమాఫీ అని లేదా డోక్రా రుణమాఫీ అని లేదా ఇంకో కొత్త పథకాలు ఏమైనా ప్రకటించొచ్చని ఆశ్చర్యపడుతున్నారు. నిజంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పిందే కాకుండా 100కు 100 అమలు చేసిన పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. రేపు పొద్దున ఈ సభతోటి చంద్రబాబు నాయుడు మంచం పెట్టేసిన ఆశ్చర్యపోవడం లేదు. అంటే రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ మేనిఫెస్టోలో ఏమేమి ఉంటాయి అని, మీకు కొత్త పథకాలు ఏమి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో అన్న ఇప్పటికైతే మహిళలకు చేశాడు, యువతకు చేశాడు, విద్యార్థులకు చేశాడు. ఇప్పుడు ఇది కాకుండా మేమందరం అనుకునేది ఏంటంటే రైతు రుణమాఫీ ఒకటిని, నెక్స్ట్ గ్యాస్ ఒక సబ్సిడీ ఇస్తారేమో అని చెప్పి జనాల్లో ఉంది థాట్. అది కాకుండా ఇంకా ఏమన్నా యువతకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం చేస్తాడు. ఇవన్నీ కూడా చేసినా ఆశ్చర్యపోవడం లేదు. అలాగే టైమ్స్లో నిన్న ప్రీఫోల్ సర్వే ఒకటి అయితే రిలీజ్ చేయడం జరిగింది. 49%తో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 21 నుంచి 22 ఎంపీ సీట్లు, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిపి 3 ఎంపీ సీట్లు అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలా ఎలా సాధ్యం అవుతుంది అంటున్నారు అన్నప్పుడు? ఎప్పుడైతే ఓడిపోతానో భయం పట్టుకుందో చంద్రబాబు నాయుడికి, అప్పుడే పొత్తుల కోసం పరిగెట్టడం మొదలెట్టింది. ఎన్ని సర్వేలు చేయించినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అయ్యడం కావడం, 25కి కూడా పార్లమెంట్ నాకు తెలిసి 23 నుంచి 24 పార్లమెంట్స్ 1, 2 ఆరాకపోయినా పోతే తప్ప 25కి 25 కొట్టినా ఆశ్చర్యపోవసం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని చేసినా నమ్మి పరిస్థితిలో జనం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నీకు రిటైర్మెంట్ టైం వస్తుంది, 74 సంవత్సరాలు వచ్చాయి, నీకు రిటైర్మెంట్ టైం నిన్న జనాలు నమ్మి పరిస్థితిలో లేరు ఇప్పుడు. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? 15 లక్షలు అంటున్నారు, 16 లక్షలు అంటున్నారు. జనాలు ఇంతలాగా ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఎలా సాధ్యం అవుతుంది అంటారు? అన్న, చంద్రబాబు నాయుడు పరిపాలన మనం గత 2 సార్లు చూసాం. మొన్న 2014 నుంచి చూసాం. అదే బీజేపీ అదే జనసేన కలిపి వచ్చాయి. రైతు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేకపోయినాడు. ఫాల్ స్టేట్మెంట్ ఇచ్చి జన్మభూమి కమిటీలు పెట్టి జనాలు దోచి తినేశారు. ఈవేళ మళ్ళీ 3 కలిసి వస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడు సింగిల్గా వచ్చాడు 2019లో, మళ్ళీ 2024లో సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందరూ నమ్మారు. చెప్పింది చేసి చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదీ చేయలేదు. ఈవేళ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెడితే ఒక మరో శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టాడు నేను అవి అన్ని అమలు చేస్తానన్నాడు. వాలంటీర్లు అందరూ ఎందుకు సంచిలో మోసుకోవడానికి అని చెప్పాడు. మళ్ళీ మీ వాలంటీర్ వ్యవస్థ నేను కొనసాగిస్తున్నాను. ఈ మాటలు నమ్మి పరిస్థితిలో జనాలు ఎవరు లేరన్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి జనాలు అందరూ కూడా లక్షల్లో 15 లక్షలు అంటున్నారు. అసలు 15 లక్షలు కూడా కాదు, 50 లక్షలు కోటి రీచ్ అయినా ఆశ్చర్యపోవసం లేదు రేపు సభకి. ఓకే, థ్యాంక్ యూ అన్న.